Yes, good morning, students. Yesterday class we had discussed about the second topic in ADVMS. Next continuation of the second topic in ADVMS. This is Ismail Basha, Assistant Professor, Gate Institute of Technology, Management Science, Tirupati. See here, the continuation of second topic in fourth unit is, that is B trees indexing files. B tree indexing files. So what is meant by B tree? B tree is a balanced binary tree search, or we can call as a balanced binary search tree that follows a multiple level index format. Multiple level indexing can be multiple levels, not in a single level. It occurs in multiple levels. సో కాబట్టి ఇండెక్స్ అనేది మల్టిపుల్ లెవెల్స్లో ఎక్కడైతే జరిగితే సో అటువంటి వాటిని ఏమంటారంటే బి ప్లస్ ట్రీస్ అనేసి అంటారు. సో బైనరీ సెర్చ్ ట్రీస్ అనేసి అంటారు. ద లీఫ్ నోడ్ ఆఫ్ బి ప్లస్ ట్రీ డినోట్ యాక్చువల్ డేటా పాయింట్స్. సో నోడ్ అంటే ఏంటంటే దట్ ఈస్, సో దిస్ ఈస్ చూసారా, దిస్ ఈజ్ వన్ నోడ్, వన్ ఎలిమెంట్ అంటాం, indicates one element, denotes actual data pointer. See here, so this is one node, this is one node, this is one node, this is one node, each every character or one character or one element. B plus tree ensures that all leaf nodes remain at the same height. So of course this balanced, సో సేమ్ యాట్లో ఉండేటట్టుగా చూసుకుంటాం. ఆఫ్ కోర్స్ చూడండి ఈ విధంగా అనమాట. సో అడిషనలీ ద లీఫ్ నోడ్స్ ఆర్ లింక్డ్ యూజింగ్ ద లింక్ లిస్ట్. చూసారా, ఒక నోడ్ నుంచి ఒక నోడ్ కనెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లింక్ లిస్ట్. దిస్ నోడ్ ఈస్ లింక్ టు దిస్ వన్, దిస్ నోడ్ ఈస్ లింక్ టు దిస్ వన్, దిస్ నోడ్ ఈస్ లింక్ టు this one, like this. Once this node is connected to this node, this node is connected to this node, this is called as a linked list. One node is connected to the another node, it is called as a linked list. Okay na? The leaf nodes are linked using the linked list. Therefore B trees can support random access as well as a sequential access. Koti, సో యాక్సెసింగ్ ఆఫ్ ఎలిమెంట్ అనేది ఇక్కడ చూస్తాం. చూడండి ఎలా ఉంటుందంటే సీక్వెన్స్, ఈ నోడ్ వచ్చి ఇక్కడ కనెక్ట్ అవుతుంది, ఇది దీనికి, ఇది దీనికి, సో ఇలా అనమాట. ఇది దీనికి, ఇది దీనికి, ఇది ఏంటంటే సీక్వెన్షియల్ యాక్సెస్ అంటాం. ఇక్కడ చూసారా, ఇట్ ఈస్ ఆల్సో సపోర్ట్ ఫర్ ర్యాండమ్ యాక్సెస్. అంటే చూడండి, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఈ నోడ్ కనెక్ట్ చేస్తుంది. సపోజ్ ఈ నోడ్ని తీసుకెళ్ళి దీన్ని కనెక్ట్ చేస్తుంది, ఈ నోడ్ని తీసుకెళ్ళి ఇక్కడ కనెక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ర్యాండమ్ యాక్సెస్, అవునా, జిగ్జాగ్ అంటాం. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ బీ ట్రీ అనేది తీసుకుంటే ఎవ్రీ లీఫ్ నోడ్ ఈజ్ అట్ ఈక్వల్ డిస్టెన్స్. ప్రతి ఒక్క నోడు, అవునా, అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ కానీ క్యారెక్టర్ కానీ ఈక్వల్ డిస్టెన్స్లో ఉండేట్టుగా చూసుకుంటాం ఫ్రమ్ ద రూట్ నోడ్. రూట్ నోడ్ అంటే దిస్ ఈజ్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద సో లిస్ట్, అవునా, ఇది లిస్ట్ అనమాట కంప్లీట్గా. ఇది ఒక ఇదొక ఈ విధంగా ఉంటే దీన్ని కంప్లీట్గా ఒక లిస్ట్ అంటారు, ఇది ఒక లిస్ట్ అంటారు, ఇదొక లిస్ట్. సో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఒక చోట స్టోర్ అయి ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ నోడ్ ఏమంటారంటే రూట్ నోడ్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నా రూట్ నోడ్. అర్థమైందా? సో దీనికి ఇది రూట్ నోడ్, దీనికి ఇది రూట్ నోడ్, దీనికి ఇది రూట్ నోడ్, దీనికి ఇది రూట్ నోడ్, దీనికి ఇది. అర్థమైందా? So A plus tree is one of the order n, where n is fixed for every B trees. So first node can be always represented as n what? N. That is. Because B trees అంటే binary search trees follows the multiple level of index. చూసారా, యొక్క లిస్ట్ తీసుకుంటే it will indexes one type, it indexes another type, it indexes another. So multiple indexes అనేది ఇక్కడ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ తీసుకుంటే
It is having two type of nodes. One is internal node, another one is leaf node. ఈ బీ ప్లస్ ట్రీలో ఎన్ని నోడ్స్ ఉంటాయి? 2 ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ నోడు, రెండోది వచ్చేసి ఒకటి ఇంటర్నల్ నోడు, రెండోది లీఫ్ నోడ్. ఇంటర్నల్ నోడ్స్ అంటే ఇంటర్నల్ నోడ్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నాన్ లీవ్స్. ఏమంటాము? నాన్ లీవ్స్. నోడ్స్ contain at least n/2 number of nodes by 2. అంటే నెంబర్ ఆఫ్ నోడ్స్ అనేవి సపోజ్ 10/2 అంటే ఏముంటాయి? 10/2 అంటే 5 ఏంటి? సో నోడ్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ పాయింటర్స్. ఓకే, ఎక్సెప్ట్ ద రూట్ నోడ్. అంటే రూట్ నోడ్ కాకుండా, అర్థమవుతుందా? అంటే రూట్ నోడ్ అంటే ఏంటంటే ఇప్పుడు చూస్తాం. ఇది రూట్ నోడ్. ఇది రూట్ నోడ్ కాకుండా సపోజ్ ఇందులో 10 ఉంటే బై 2 వేసుకుంటే 5 నోడ్స్ అనేసి ఉంటాయి. 1 2 3 4 5. సో రిమైనింగ్ కనెక్ట్ చేయబడి, సో అలా రిప్రజెంట్ చేసుకోవాలి ఆఫ్ కోర్స్. కాబట్టి హియర్ సో అట్లీస్ట్ అట్మోస్ట్ an internal node can be contain n pointer. కాబట్టి ఇంటర్నల్ నోడ్ అనేది సో ఇక్కడ ఏంటి? nతో రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ ఈజ్ బై ఇంటర్నల్ నోడ్ అంటే ఎన్ని నోడ్స్ అందులో ఉన్నాయి అంటే సపోజ్ 10 ఎలిమెంట్స్ కానీ ఒక లిస్ట్లో ఉంటే బై 2తో డివైడ్ చేస్తే వచ్చేదే ఏంటంటే ఇంటర్నల్ నోడ్. చూడు, సో సపోజ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. బై 2 వేసుకుంటే సంథింగ్ వస్తుంది కదా. సో 3.5 వస్తుంది. ఆ 3.5 నోడ్స్ అనేది ఏంటంటే ఇక్కడ ఇంటర్నల్ నోడ్గా రిప్రజెంట్ చేస్తారు. లీఫ్ నోడ్ తీసుకుందాం. లీఫ్ నోడ్ కంటైన్స్ అట్లీస్ట్ n/2 లైక్ ఇంటర్నల్ రికార్డ్ పాయింటర్స్ అండ్ n/2 కీ వాల్యూస్. చూసారా? ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇంటర్నల్ నెంబర్ ఆఫ్ నోడ్స్ బై 2. సపోజ్ 10/2 5 వస్తుంది. సో ఇక్కడ సో దట్ ఈస్ కీ వాల్యూస్. అట్ మోస్ట్ ఏ లీఫ్ నోడ్ కెన్ కంటైన్స్ n రికార్డ్ పాయింటర్స్ అండ్ n కీ వాల్యూస్. ఓకేనా? సో ఓకే, ద ఎన్కి ఎంత వస్తుంది? ఇప్పుడు 10 అనుకుంటే 5 వస్తుంది. 5 రికార్డ్ పాయింటర్స్ అండ్ 5 కీ వాల్యూస్ ఉంటాయి. అర్థమైందా? దట్ ఈస్ సపోజ్ ఇక్కడ 20 అంటే 10 రికార్డ్ పాయింటర్స్ 10 కీ వాల్యూస్ ఉంటాయి. ఎవ్రీ లీఫ్ నోడ్ కంటైన్స్ 1 బ్లాంక్ పాయింటర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్ p. ఒక బ్లాక్ పాయింటర్ ఉంటుంది అనమాట. అవునా? టు పాయింట్ ద నెక్స్ట్ లీఫ్ నోడ్ అండ్ ఫార్మ్ ఏ లిస్ట్. బ్లాక్ పాయింటర్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది బ్లాక్ పాయింటర్. ఎవ్రీ నోడ్కి ఒక బ్లాక్ పాయింటర్ అంటే దాని ముందు ఆటోమేటిక్గా ఒక బ్లాక్ నోడ్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. బ్లాంక్గా ఉంటుంది. ఇప్పుడు ఇది నోడ్ అనుకో, దీనికి ఆటోమేటిక్గా ఒక బ్లాంక్ నోడ్ ముందు యాడ్ అయిపోతుంది. అది డిఫాల్ట్గా ఇంటర్నల్గా రిజిస్టర్ లింక్ లిస్ట్లో. సో ఇక్కడ కూడా అంతే, దీనికి ఒక బ్లాక్ నోడ్ ఇక్కడ ఆటోమేటిక్గా ఫామ్ బికాస్ దిస్ నోడ్ విల్ బి కనెక్టెడ్ టు ద నెక్స్ట్ నోడ్. సో ప్రతి ఒక్క దీంట్లో కూడా ఒక ఎలిమెంట్ ముందు ఒక బ్లాంక్ నోడ్ ఇక్కడ ఉంది. సో దిస్ ఈస్ ఓకే. కాబట్టి సో దట్ ఈస్ బ్లాక్ పాయింటర్ అంటాం. ఏమంటారు? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ బ్లాక్ పాయింటర్ ఫర్ దిస్. దీనికి ఇది పాయింటర్. ఇక్కడ వచ్చి హెచ్ వచ్చింది అనుకో, దీనికి ఇది పాయింటర్. దీనికి నెక్స్ట్ ఎలిమెంట్ ఐ అనుకోండి, దీనికి బ్లాక్ పాయింటర్. ఇట్లా బ్లాక్ ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఏంటంటే లింక్ లిస్ట్ ఒక బ్లాక్ పాయింటర్ ఆటోమేటిక్ ఫామ్ అవుతుంది. సో చూసా లెఫ్ట్ నోడ్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ లింక్ లిస్ట్. లెఫ్ట్ నోడ్ అంటే ఏంటి? సో ఇది నోడ్, ఇది నోడ్ అంటే లెఫ్ట్, దీనికి లెఫ్ట్ సైడ్ బ్లాక్ పాయింటర్ అనేది ఫామ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఏంటంటే లీఫ్ నోడ్స్ అంటాం. ఇకపోతే సో హౌ టు ఇన్సర్షన్స్ కెన్ బి అక్కర్డ్ ఇన్ టు ద B+ ట్రీ అనేది చూస్తాం. ఈ B+ ట్రీస్లో B+ trees are filled from bottom and each entry is done at the leaf node. జాగ్రత్తగా చూడండి. B+ trees are filled from bottom. అవునా? బాటమ్ నుంచి ఫిల్అప్ చేసుకుంటూ వస్తుంది. అండ్ ఈచ్ ఎంట్రీ ఈజ్ డన్ అట్ ద లీఫ్ నోడ్. అవునా? B+ trees are filled from bottom and each entry is done at the leaf node. చూడండి. సో ప్రీవియస్ తీసుకుంటే సో ఆల్వేస్ బాటమ్ నోట్తో కనెక్ట్ అవుతుంది. చూసారా? అంటే
సో ఇది వచ్చి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ అంటే ఇది బ్యాక్ సైడ్ కదా బాటమ్ అనమాట. సో ఈ నోడ్ వచ్చి దీనికి కనెక్ట్ అవుతుంది, దీనికి ఇది బ్యాక్. సో ఇలా ఏంటంటే దట్ ఈస్ ఇక్కడ లీఫ్ నోడ్ వచ్చి ఇది అవుతుంది. ఓకేనా? సో కాబట్టి దట్ ఈస్ బాటమ్ entry of the leaf node. If a leaf node overflows, split node into two parts. So overload అయిపోతే ఏమైపోతుందంటే split into two parts. Partition partition ఎలా I is equals to so m plus 1 by 2 గా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ I entries are stored in one node. Rest of entries I plus 1 is onwards or moved to new node. అర్థమవుతుందా? సో నెక్స్ట్ కింద చూపిస్తాను. ith key is duplicated at the parent of the leaf. ఓకే, ఇక్కడ చూడండి. సో once again, if a non-leaf node overflows, split node into two parts. Partition node వచ్చి ఏంటి? I is equal to మళ్ళీ ఇందాక చెప్తున్నాను m plus 1 by 2. Entries up to I are kept in one node. I ఎంట్రీస్ అన్నీ కూడా ఒక చోట పెడుతుంది. రెస్ట్ ఆఫ్ ద ఎంట్రీస్ ఆర్ మూవింగ్ టు న్యూ నోడ్ అనమాట. సో ఒక 5 ఎంట్రీస్ అన్నీ ఒక చోట, మిగతావన్నీ ఇంకొక చోట వెళ్తాయి. ఎలా వెళ్తాయి అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్లో మనం చూస్తాం. సపోజ్ బి ప్లస్ ట్రీస్ హ్యాస్ ఆర్డర్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక 5, 10 ఉన్నాయి. ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అబౌట్ ట్రీస్ structure has 5 branches all through his order is 5. So 5 branches ఉన్నాయి ఇక్కడ. 1 2 3 1. So suppose 5 branches suppose above example 5 branches ఉంది అనుకుంటే tree has structure 5 branches together. ఆర్డర్ ఈస్ 5. ఎందుకంటే n by 2 అన్నాం కాబట్టి 10 ఎలిమెంట్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ n అనేది 10 అనుకో, by 2 వేసుకుంటే 5 వస్తుంది. సో అండ్ దెన్ ఇట్ కెన్ బి హ్యావ్ an n by 2 and n intermediate node and n by 2 to n minus 1 leaf node. So suppose it can have n by 2 to intermediate nodes అంటే 10 by 2 అంటే 5 వచ్చేస్తుంది. ఆర్ టు n minus 5 లీఫ్ నోడ్స్ అంటే సో ముందు కావాలి కాబట్టి 5 minus 1 అంటే 4. అంటే లీఫ్ నోడ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ముందు ఫామ్ అవుతుంది కదా, అవునా? సో లీఫ్ నోడ్ ఎక్కడ ఫామ్ అవుతుందా, ఎలా ఫామ్ అవుతుంది అంటే చూడండి, ఇది వచ్చేసి సపోజ్ ఫస్ట్ కాబట్టి n అంటే ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ 1 minus 1 అంటే 0, అంటే దాని ముందు ఒక నోడ్. ఇది రెండో ఎలిమెంట్ కదా, 2 minus 1 అయితే ఎంత అవుతుంది? 1. సో 1 అయితే అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది? ఇక్కడ 2 minus 1 అయితే 1 దగ్గర ఫామ్ అవుతుంది. ఇది 3 minus 1 ఎంత? 2 సెకండ్ ప్లేస్లో వెళ్ళిపోతుంది. ఇలా ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే ఆ నోడ్స్ లీఫ్ నోడ్స్ అనేది ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? In our example, n is equal to 5. That is, it has 5 branches from the root. Then it can be intermediate nodes ranking from 3 to 5. So, and the remaining elements as usual store అవుతూ వస్తాయి. And it can have a leaf nodes 3 to 4. Okay na? So that is okay. Of course, ఇక్కడ 3 to 4 అంటే 5 elements కదా. So nearly 3 to 4 అన్న 0 1 2 3 4 అలా స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ ఉంది ఆర్. సో సంథింగ్ స్మాల్ ఎగ్జాంపుల్ ఇక్కడ. సో 1 by 1 తీసుకోవచ్చు. ఇది వచ్చి ఇక్కడ లింక్ చేస్తాం. ఇది స్కెంబిలీ లింక్ లైక్ దిస్. ఓకే, సపోజ్ ఇక్కడ చూస్తాను. ఇప్పుడు 105 అనేది ఏంటి? జెస్సికా కదా. సో దీనికి లీఫ్ నోడ్ ఏంటి? ఇక్కడ ఫామ్ అవుతుంది n minus 1. అంటే ఇక్కడ ఎంత ఉంది? 1 minus 1 అంటే 0. ఇక్కడ లీఫ్ నోడ్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ రూట్ నోడ్ అంట. నెక్స్ట్ పొజిషన్లో ఇంకొక నోడ్ ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది నెక్స్ట్ రూట్ నోడ్కి కదా. సో లైక్ దిస్ ఇక్కడ ఇప్పుడు సో దీనికి ఇది రూట్ నోడ్ అయితే దీనికి సో దీనికి ఇది రూట్ నోడ్ అనమాట.
దీనికి ఇది రూట్ నోడ్, దీనికి ఇది రూట్ నోడ్. అది కాబట్టి లింక్ లిస్ట్ ఎప్పుడు కానివ్వండి ఒక ఎలిమెంట్ కానీ క్యారెక్టర్ కానీ స్టోర్ చేస్తే లిస్ట్లో దానికి ముందు తర్వాత లీఫ్ నోట్స్ నోట్స్ అనేది ఫామ్ అవుతాయి. ఇందాకే చెప్పాను. ఆఫ్ కోర్స్ 105 అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా యాడ్ చేస్తాం చూడండి. సో దీనికి ముందు ఏముంది 102 ఉంది. సో అది ఇక్కడ ఉంది. సో అదేమైపోయింది, సో ఇట్ ఈస్ యాడెడ్ ఇంటర్మీడియట్ నోడ్ అంటాం. అవునా. సో నెక్స్ట్ 105 తర్వాత 108 ఇక్కడ ఉంది. ఇది సో ఇలా ఈ నోడ్ కనెక్ట్ చేస్తాం. అర్థమవుతుందా? సో ఆఫ్ కోర్స్ 108కి 107 ఎక్కడ యాడ్ అవుతుంది, ఇక్కడ యాడ్ అవుతుంది. ఇది ఎక్కడుంది, ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. అంటే దీనికి ముందు ఈ నోడ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ సో ఇక్కడ చూడండి 108 ముందు ఏముంది 101 ఉంది రికార్డ్. సో ఇది ఈ నోడ్, ఇది వచ్చి ఈ నోడ్కి కనెక్ట్ అయిపోతుంది. 102 తర్వాత 104 ఉంది చూసారా, ఈ నోడ్ వచ్చి ఇక్కడ కనెక్ట్ చూసారా ఇలా. సో ఇలా ఏంటంటే ఎవ్రీ నోడ్కి ఏంటి లింక్ లిస్ట్లో బిఫోర్ నోడ్స్ ఇలా ఫామ్ అయిపోతాయి. ఓకేనా, వెరీ సింపుల్. సో నెక్స్ట్ సో కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది రూట్ నోడ్ దీనికి. సో ఇంటర్మీడియట్ నోడ్ ఇక్కడ నుంచి ఇక్కడ దీనికి ఇంకొక నోడ్ ఫామ్ అవుతుంది, ఇది ఇంటర్మీడియట్ నోడ్. సో సీరియల్గా తీసుకున్నట్లయితే ఫస్ట్ నోడ్ ఏమైపోతుంది లింక్ నోడ్. ఓకే ఓకే. నెక్స్ట్ వన్ ట్రీ ఇన్సర్షన్ ఎగ్జాంపుల్స్ ఇంకొకటి తీసుకున్నాం. సపోజ్ వీ హ్యావ్ అన్ ఇన్సర్ట్ రికార్డ్ 60 కదా, 60 అనేది యాడ్ చేయాలి ఇన్ ద బిలో స్ట్రక్చర్. వీ విల్ గో టు థర్డ్ లీఫ్ నోడ్ ఆఫ్టర్ 55. ఆఫ్టర్ 55 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 55 తర్వాత 60 అనేది యాడ్ చేయాలి. అంటే ఇక్కడ 60 ఉంది. ఈ రెండింటి మధ్య మనం ఏం చేయాలి, 60 యాడ్ చేయాలి. సిన్స్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ ట్రీ అండ్ లీఫ్ నోడ్ ఈజ్ ఆల్రెడీ ఫుల్. సో సపోజ్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ యాడ్ అయిపోయింది కాబట్టి ఈ రెండింటి మధ్య ఇక్కడ యాడ్ అవ్వాలి కదా. వీ కెనాట్ ఇన్సర్ట్ ద రికార్డ్ దేర్. యాక్చువల్గా ఇక్కడ ఇప్పుడు రికార్డు ఇన్సర్ట్ చేయగలమా, లేదు. బట్ ఇట్ షుడ్ బి ఇన్సర్టెడ్ దేర్ వితౌట్ అఫెక్టింగ్ ద ఫీల్ ఫ్యాక్టర్. కానీ ఆటోమేటిక్గా ఏం చేయొచ్చు, ఇన్సర్షన్ చేయొచ్చు బీట్రీ. కాబట్టి బ్యాలెన్స్ ఆర్డర్. సో the only option there is split the leaf node, but how it split the nodes అనేది ఇక్కడ చూస్తాం. సో కాబట్టి బీటీలో స్పెషలైజేషన్ ఏంటి, అండ్ ఒక నోడ్ ఫామ్ చేస్తుంది. ఎలా అంటే జాగ్రత్తగా చూస్తాం చూడండి. రైటింగ్ వల్ల ఇక్కడికి వెళ్తే సో ఇక్కడ ఈ 55 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అవునా. ఈ 50కి 60కి మధ్య ఏమవుతుందంటే ఇటువంటి ఫ్రీ నోడ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ అర్థమైందా. సో 55 తర్వాత ఈ ఫ్రీ నోడ్ ఏంటి, దట్ ఈస్ ఒకటి ఇక్కడ ఫామ్ అయిపోతుంది. సో అందులో వెళ్ళి ఇక్కడ ఇదే యాడ్ అయిపోతుంది, దట్ ఈస్ లీఫ్ నోడ్ కదా. సో లైక్ దిస్, వెరీ సింపుల్. సో నెక్స్ట్ వన్ ఈజ్ బీ ట్రీ సెర్చింగ్. సపోజ్ వీ వాంట్ టు సెట్ 65 ఇన్ ద బిలో B+T స్ట్రక్చర్. అవునా. సో ఇక్కడ మనం ఏం చేయాలి, 65 అనేది సెట్ చేయాలి. ఫస్ట్ వీ విల్ ఫెచ్ ఫర్ ద ఇంటర్మీడియట్ నోడ్. ఇంటర్మీడియట్ నోడ్ అనేది ఎక్కడుందో చూసుకోవాలి. దీని ముందు ఎక్కడుండాలి చూడండి, ఈ 55 దీని ముందు ఏముంది 55 ఇంటర్మీడియట్ నోడ్. ఇది నోడ్ విల్ బీ డైరెక్టెడ్ టు ద లీఫ్ నోడ్ దట్ కెన్ బి కంటైన్ ఆ రికార్డ్ ఫర్ 65. 55కి ఏంటి లీఫ్ నోడ్ అంటే దీని తర్వాత ఈ లీఫ్ నోడ్ బ్లాంక్ అన్నాం కదా, ఈ బ్లాంక్ నోడ్ ఇక్కడ ఫామ్ అయిపోతుంది ఈ రెండింటి. సో వీ కెన్ ఫామ్ బిట్వీన్ 50 to 75. కాబట్టి బిట్వీన్ 50 to 75 ఏంటి ఇక్కడ చూసుకుంటాం. అవునా. సో నోడ్ కెన్ బి ఇంటర్మీడియట్ నోడ్. కాబట్టి ఈ నోడ్ అనేది 55, 65 మధ్య ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇంటర్మీడియట్ నోడ్ ఇక్కడ ఫామ్ అయిపోతుంది. దెన్ వీ విల్ రీడైరెక్టెడ్ టు ద థర్డ్ లీఫ్ నోడ్ ఎండ్. అర్థమవుతుందా. సో ఆటోమేటిక్గా ఏంటి ఇక్కడ ఆ నోడ్ ఫామ్ అవుతుంది. Hence DBMS will sequentially set the 65. Automatically suppose insert of 65. So ఇక్కడ సో 50 తర్వాత ఏముంది 55 అండ్ దెన్ 65, 70. కాబట్టి ఈ 3 ఎలిమెంట్స్ మధ్య ఆటోమేటిక్గా ఇక్కడ ఫామ్ అయిపోయింది. కాబట్టి ఇట్ విల్ ఈజ్ ది సెర్చ్. సరేనా. దట్ ఈస్
ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ B+3 డెలీషన్. B+D3 డెలీషన్లో కొన్ని ఇక్కడ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి, చూస్తాం. B+3 ఎంటైర్స్ ఆర్ డెలీటెడ్ అట్ ద లీఫ్ నోడ్. సో ఇది కూడా లీఫ్ నోడ్ దగ్గరే డిలీట్ అవుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే ద టార్గెట్ ఎంట్రీ సెర్చ్ అండ్ డిలీట్. ఫస్ట్ సెర్చ్ చేయాలి, ఎలా అంటే ఇలా కదా. ఫస్ట్ సో రెండింటి మధ్య సపోజ్ ఎలిమెంట్ ఉందా లేదా, అవునా 60 అనేది సపోజ్ ఇక్కడ 65 అంట, అది ఉందా లేదా అనేది చూడాలి. ఆ తర్వాత ఏమో అది యాడ్ చేయడమో డిలీట్ చేయడమో చేయాలి. సపోజ్ మనం డిలీట్ చేయాలి కదా. సో దట్ ఈస్ టార్గెట్ ఎంట్రీ సెర్చ్ అండ్ డిలీట్. ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ నోడ్, delete and replace with the entry from the left position. Suppose ఇక్కడ చూడండి. సో ఇప్పుడు దిస్ ఈజ్ 75 అంటే ఇది ఇంటర్నల్ నోడ్, ఇది లీఫ్ నోడ్. ఇది ఉంటే సో ఆటోమేటిక్గా లీఫ్ నోడ్ కనెక్ట్ చేసుకొని డెలీట్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి, delete and replace the entry from the left position. సో ఆటోమేటిక్గా లెఫ్ట్ పొజిషన్ వచ్చేస్తుంది. ఆఫ్టర్ డెలీషన్ అండర్ఫ్లో ఈజ్ టెస్టెడ్. సో delete అయినా అండర్ఫ్లో అప్లై డిస్ట్రిబ్యూట్ ద ఎంట్రీస్ ఫ్రమ్ నోడ్స్ టు లెఫ్ట్ సైడ్. సో ఆటోమేటిక్గా డెలీట్ అయిపోతుంది. సో దానికి లెఫ్ట్ సైడ్ అప్పుడు ఇది డెలీట్ అయిపోతుంది, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. సో దీనికి ఇది లెఫ్ట్ సైడ్ అనేది చూసుకొస్తుంది. సో నెక్స్ట్ అలాగే distribution is not possible to left, then distribute from the node right to the right. Of course ఇది delete కాలేదు, అప్పుడేమో ఏదంటే సో లాస్ట్ ఎలిమెంట్లో ఉంది, దీని ముందు ఏం లేదు, ఇది డిలీట్ చేయాలి. అప్పుడు రైట్ సైడ్ నుండి చెక్ చేసుకొని ఇది డిలీట్ చేస్తాం. సో నెక్స్ట్ అలాగే తీసుకుంటే డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫ్రమ్ లెఫ్ట్ ఆర్ ఫ్రమ్ రైట్, దెన్ మెర్జ్ నోడ్ విత్ లెఫ్ట్ అండ్ రైట్. సపోజ్ ఇప్పుడు చూడండి, సో దీన్ని డెలీట్ చేయాలంటే ఇక్కడ చూసుకుంటుంది, ఈ లాస్ట్ డెలీట్ చేయాలంటే ఇక్కడ డెలీట్. రెండింటికి ఏది లేకుండా ఉంది, సపోజ్ ఇది ఉంది డెలీట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తున్నా, రెండింటికి మధ్య ఏముందో చూసుకుంది, రెండింటిని మెర్జ్ చేసుకొని ఈ నోడ్ని బేస్ చేసుకొని ఇట్ విల్ డెలీట్. ఓకేనా, అఫ్కోర్స్ ఎగ్జాంపుల్లో చూస్తాం. Suppose 60 in the above example, we will happen in this case, we have to remove the 60 from the fourth leaf node. So node from the intermediate node 2. If we remove it from intermediate node, the tree will not satisfy the B+3 rules. So we need to modify the balance tree. After deleting 60 from the above, B+3 rearranging the nodes, it will appear as below. Suppose చూడండి, ఇప్పుడు మనం 60 అనేది డిలీట్ చేయాలి కదా. సో ఆఫ్ కోర్స్ 60 అనేది ఎక్కడుందో చూస్తాం. ఇక్కడ వీ నీడ్ టు డిలీట్ ద 60 ఎక్కడుంది అక్కడ. ఆఫ్ కోర్స్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చిందా, వీ హ్యావ్ టు డిలీట్ 60 అన్నది కదా. సో కాబట్టి ఇక్కడ సపోజ్ 60 అనేది, సో వీ హ్యావ్ టు డిలీట్ 60 అంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్లో ఈ ఎగ్జాంపుల్కి suppose I can modify this one. I want to delete
ఓకే. ఇప్పుడు చూడండి అది మిస్టరీ స్లైడ్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఎనీహౌ ఇట్ ఈస్ ఐ కెన్ ఎక్స్‌ప్లెయిన్ యూ. Of course here see that is 60 అనుకుందాం. Of course in between the what that is 55 and 65 in between the what 55 to and 65 స్లైడ్ అనేది దట్ ఈస్ లేదు ఇక్కడ. ఇక్కడే డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 50కి 65 మధ్య 60 అనేది ఉంటే ఏమైపోతుందంటే ఆటోమేటిక్లీ వాట్ హ్యాపెన్స్ దిస్ 50కి లీఫ్ నోడ్ ఇది ఇంటర్మీడియట్ నోడ్. ఇక్కడ మళ్ళీ లీఫ్ నోడ్ ఉంది కదా, ఈ లీఫ్ నోడ్లో ఏం చేస్తుందంటే దీని తర్వాత 60 ఉందా లేదా చూసుకొని సో ఆటోమేటిక్గా ఏం చేస్తుంది డిలీట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ వన్ తీసుకుంటే B3 ఇండెక్స్డ్ ఫైల్స్. B3 ఇండెక్స్డ్ ఫైల్స్ తీసుకున్నట్లయితే సో సింపుల్గా మనం B+3 డైరెక్ట్గా డిస్కస్ చేసాం ఇందాక. యాక్చువల్గా B3s అంటే ఏంటి అనేది మనం చూడాలి కదా. B3 ఇండెక్స్డ్ ఫైల్ ఈజ్ సిమిలర్ టు B+3 ఇండెక్స్ ఫైల్స్, బట్ it is uses binary search concept. Of course in this method each root will be branch to only 2 nodes. చూడండి, సో ముందు ఒక నోడు తర్వాత ఒక నోడు అండ్ ఈచ్ ఇంటర్మీడియట్ నోడ్ చూసారు ఒక ఇంటర్మీడియట్ నోడ్ ఉంటుంది. సో విల్ ఆల్సో హ్యావ్ డేటా, అందులో డేటా ఉంది ఇంటర్మీడియట్లో. ఇఫ్ దెర్ ఈజ్ నో ఎనఫ్ స్పేస్ ఇన్ ఎనీ ఆఫ్ ద నోడ్, ఎక్కువ స్పేస్ అనేది ఉండదు ఈ నోట్స్లో. సింపుల్ స్పేసెస్ అనేది ఉంటాయి కాబట్టి ఇట్ విల్ బి స్ప్లిట్ ఇన్ టు నోడ్ అండ్ స్టోర్ ద రికార్డ్స్. సో కాబట్టి సో చూడండి, సో దీనికి జేమ్స్ ఇక్కడ కనెక్ట్ చేస్తే దానికి ముందు ఒక నోడ్, దీనికి ముందు ఒక నోడ్. సో దిస్ ఆర్ ద నోడ్స్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఇంటర్మీడియట్ నోడ్. సో అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ దీనికి ఇంకొక రికార్డ్ యాడ్ చేయాలంటే ఈ నోడు ఇక్కడ ఫామ్ అవుతుంది. సో దీనికి ఈ నోడ్కి ఇది కనెక్ట్ అయిపోతుంది, అర్థమైంది? సో దానికి ముందు మళ్ళీ స్పేస్ ఇది ఫామ్ అయిపోతుంది. ఇక్కడ ఒక నోడ్ ఎక్కువ నోడ్, సో దీని ఒక శాంతో దీన్ని కనెక్ట్ చేస్తుంది, దీని ఒక శాంతో దీన్ని. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ నోడ్ ఇట్ విల్ కనెక్ట్ దిస్. దీనికి ముందు ఇంకొక నోడ్ ఫామ్ అవుతుంది, దీనికి ఇది. సో ఇలా ఏంటంటే కనెక్ట్ చేసుకోండి. ఆఫ్ కోర్స్ B3's index file is similar to B+3 index files, but it uses the binary search concepts. In this method each root will branch to only 2 nodes. 2 nodes గా డివైడ్ అయిపోయింటాయి ఇందాక చెప్పినట్లుగా. And each intermediate node so each intermediate node will have a data, and leaf node will have lowest level of the data. తక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఇందులో ఉంటుంది. హవెవర్ ఇన్ దిస్ మెథడ్ ఆల్సో రికార్డ్స్ విల్ బీ స్టోర్స్. తక్కువ అమౌంట్ ఆఫ్ డేటాను కూడా రికార్డ్ వీటిలో స్టోర్ చేసినట్టు. ఆల్ ద ఇంటర్మీడియట్ నోడ్స్ ఆల్సో హ్యావ్ రికార్డ్స్. ఇట్ రెడ్యూసెస్ ద ట్రావర్సింగ్ టు లీఫ్ నోడ్స్ ఫ్రమ్ ద డేటా. కాబట్టి ఈ లీఫ్ నోడ్ అంటాం. దిస్ ఈ లీఫ్ నోడ్ కదా, ఇది ఇంటర్మీడియట్. సింపుల్ B3 కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ B. సో ఇదా see the difference between what that is B+3 for the same example కదా. సో ఇందాక చెప్పినట్లుగా ఇక్కడ చూసాం కదా, ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు. లీఫ్ నోడ్ ఇక్కడ వచ్చేస్తే దిస్ ఈజ్ సో దిస్ ఈజ్ ఇంటర్మీడియట్ నోడ్, దిస్ ఈజ్ లీఫ్ నోడ్. ఈ లీఫ్ నోడ్కి ఇది కనెక్ట్ అవుతుంది, మళ్ళీ లీఫ్ నోడ్స్ ఫామ్ అవుతాయి, దీనికి ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ లీఫ్ నోడ్తో ఇంటర్మీడియట్ నోడ్, ఈ లీఫ్ నోడ్తో ఇంటర్మీడియట్ నోడ్. సో దిస్ ఈ ఇంటర్మీడియట్ నోడ్కి ఈ లీఫ్ నోడ్ వస్తుంది, దీనికి ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, సో దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ ద వాట్ సో B3s అండ్ B+3s. ఓకేనా? ఓకే, నెక్స్ట్ అలాగే తీసుకుంటే so we can continue for that is 4th unit topic 3 అవునా. సో 4th యూనిట్లో టాపిక్ 3 కూడా చూస్తాం ఈరోజు. సో ఏం టాపిక్ అంటే మల్టిపుల్ కీ యాక్సెస్ అంటారు. వాట్ ఈజ్ మెంట్ బై మల్టిపుల్ కీ యాక్సెస్ అనేది తీసుకుంటే మల్టిపుల్ కీ యాక్సెస్ మీన్స్
a technique for locating store the data. It is a technique locating store the data. డేటాని ఎక్కడ స్టోర్ చేయాలి అనేది తెలియచేసేది ఏంటంటే మల్టిపుల్ కీ యాక్సెస్. A computer system, computer system, a technique for locating stored data in a computer system lo data ekkada store cheyalo teliyachesedi multiple key access by using the values. So edo konta values aa data anedi akkada store chestunnaru contained in two or more separate key fields. So adi oka key kaavachu, rendu keys kaavachu, number of key ante employee ID, employee name, salary, like this a number of keys to store చేసుకోవచ్చు. For example, consider employee table with a huge number of employees in a different departments. Imagine we have to select all the employees whose salary is 5,000. 5,000 rupees salary వచ్చేటటువంటి ఎంప్లాయీస్ని కొంతమంది తీసుకుంటే అండ్ works for the department ID 20. వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ ఐడి 20గా తీసుకోవడం. Also we have index created only on department ID. So మనం ఏంటంటే అండ్ డిపార్ట్మెంట్ ఐడి మీద ఇండెక్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ద క్వారీ టు సెలెక్ట్ ద రికార్డ్స్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఎలా అంటే ఇలా చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్క్యూఎల్ ప్రాంప్ట్ దగ్గర రాగిల్లో ఈ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఈ కమాండ్ అనేది రాయాలి. ఎస్క్యూఎల్ start from employee అనేది table where department ID is equals to 20 and salary is equal to 5,000. ఇది చూసారా, salary of is 5,000, employees salary 5,000, department ID 20 అని వచ్చారు. ఇలా రాస్తాం. Once again select store from employee table where department ID is equals to 20 and salary is equal to 5,000 ఇచ్చి సెమికోలన్ ఇచ్చేసి ఎంట్రీకి ప్రెస్ చేస్తే సో ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ టేబుల్ ఎవరైతే 20గా ఉందో వాళ్ళ శాలరీస్ కూడా 5,000 మాత్రమే అయింది. సో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే ఏం చేస్తుంది, సో అది డిస్ప్లే చేసి చూపిస్తుంది ఆ పర్టికులర్ టేబుల్లో. దట్ బి ఆన్ దట్ పర్టికులర్ డేటాబేస్. సిన్స్ so there is index of department ID fetching all the employees who are working for the department 20 is quick. Chusara, but it will return large number of employees. Out of those employees, it has to filter the employees with salary of 5,000 only. Okay, but this is the same query, a very big table with one search criteria. Hence this will be the time consuming part of the query. Okay na? So if real time situation, no one likes waiting, and so is the case, we query. Okay, we need to think of some better option than having the indexing the word single column or primary keys. కాబట్టి మనకి ఏ విధంగా కావాలన్న అర్థం ఏంటి, ఈ క్వారీని ఏంటి రిప్రజెంట్ చేసుకోవడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. కాబట్టి మల్టిపుల్ కీ యాక్సెస్ అనేది మనం చూసాం. ఏంటి, ఒక కీ ఏంటి డిపార్ట్మెంట్ ఐడి, ఇంకో కీ ఏంటి శాలరీ. డిపార్ట్మెంట్ ఐడి ఎంత ఉండాలి 20, శాలరీ ఎంత ఉండాలి 5,000. దట్స్ ఇట్. దిస్ ఈజ్ మల్టిపుల్ యాక్సెస్. ఓకేనా? ఆఫ్ కోర్స్ ఇక్కడ చూసాం డిపార్ట్మెంట్ ఐడి శాలరీ 50,000 కలిగిన వాళ్ళు ఎవరున్నారు. సో శాలరీ ఈజ్ 50,000. డిపార్ట్మెంట్ ఐడి 50,000. సపోజ్ డిపార్ట్మెంట్ ఐడి 10 అంటే ఎవరెవరు ఉన్నారో చూసాం. డిపార్ట్మెంట్ ఐడి శాలరీ 15,000 ఉంది, శాలరీ 5,000 ఉంది, నెక్స్ట్ ఎవరు 2,000 ఉంది. ఇలా ఇప్పుడు డిపార్ట్మెంట్ ఐడి 10 కలిగిన వాళ్ళు ఎవరెవరు వచ్చేస్తారంటే చూడండి, ఇతను శాలరీస్ ఏదైనా కానీ అర్థమవుతాం. బ్లూగా ఉండేది ఏంటి డిపార్ట్మెంట్ ID is 10, then I replace these records and then this record. If the department 20 అనుకోండి, ఈ రికార్డ్స్ వచ్చేస్తాయి. అదే డిపార్ట్మెంట్ ఏంటి దట్ ఈస్ 30 అనుకోండి, ఓన్లీ ఈ రికార్డ్ మాత్రం. 40 అనుకోండి, ఈ రికార్డు వస్తుంది. అఫ్కోర్స్ 50 అనుకోండి, ఈ ఒక్క రికార్డ్ వస్తుంది. 60 అనుకోండి, ఈ ఒక్క రికార్డ్. లైక్ దిస్ ఇట్ విల్ కవర్ ఇన్ ద డేటా.
This is called as multiple access keys. Okay, na? So advantages of multiple keys and then disadvantages of multiple key access అవునా చూస్తాం ఇక్కడ. సో ఒకటేంటంటే ఇట్ వర్క్స్ it works efficiently when all the columns of the index is used in the query. చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది, అన్ని కాలమ్స్ మనం యూజ్ చేసుకోవాలి. ప్రొవైడ్స్ ఇట్ సాటిస్ఫై వాట్ లెక్సియోగ్రాఫిక్ ఆర్డర్. లెక్సియోగ్రాఫిక్ మీన్స్ how we can declare చూసారు కదా, like this one, yeah, this one, yeah, this one, like this, lexicographic format. So next alage it works efficiently even no longer larger tables. This is because records are stored based on the index. Larger tables వర్క్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఆ లార్జర్ టేబుల్ నుంచి స్ప్లిట్ చేసి సో దాన్ని సపరేట్గా ఇంకొక టేబుల్లో మనకు చూపిస్తుంది, కాబట్టి ఇండెక్స్డ్ టేబుల్ మాత్రమే మనం చూసుకోవచ్చు. సో ఇవి టూ ఏంటంటే ఫెసిలిటీస్ మనకు ఉంటాయి. ఇక డిసడ్వాంటేజ్ తీసుకుంటే ఏంటంటే ఇట్ వర్క్స్ ఓన్లీ ఫర్ లెక్సియోగ్రాఫిక్ ఆర్డర్, అంటే స్ప్లిట్ చేసి రికార్డ్ టేబుల్ మాత్రమే చూడాలి. ఇన్ సెకండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోర్స్ I can put here point by point. See, these are the two major points here. Of course, I can separate for your sake of information. Okay. So of course here that is what are the two advantages. Then I can go for disadvantages. Okay, it works only for lexicographic ordering, అంటే ఇండెక్స్ చేసినటువంటి టేబుల్స్ మాత్రమే చూసుకోవచ్చు, అదొకటి డిసడ్వాంటేజ్. అంటే పేరెంట్ టేబుల్ అనేది మనం చూడలేము కదా, సపరేట్ చేస్తుంది కాబట్టి. The second example above does not use the index and cost of query is high. సో కాబట్టి ఇండెక్స్ టెంపరీగా ఉంటుంది, మనం యూజ్ చేసుకోము కదా, అప్పటికప్పుడు చూసుకోవడానికి పనికొస్తుంది. కాస్ట్ ఏంటంటే somewhat high. It does not work efficiently if only one or partial columns of index are involved in the query. కాబట్టి ఇందులో ఇప్పుడు డిపార్ట్మెంట్ ఐడి, శాలరీ అనేసి అన్నాం, ఆ రెండే ఉంటాయి మన ఇక్కడ చూసుకోండి. సో డిపార్ట్మెంట్ ఐడి, శాలరీ, అది కూడా దీనికి 20కి సంబంధించి ఇక్కడ ఫర్దర్ అది ఎక్కువగా యూజ్ చేయం కదా, అన్నీ ఉంటేనే యూజ్ చేసుకుంటాం ఎక్కువగా. సో టెంపరీగా యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇట్ డస్ నాట్ యూజ్ ద ఇండెక్స్ ఫర్ రిట్రైవ్ ద డేటా. ఓకేనా. సో కాబట్టి సో మనం ఈరోజు క్లాస్లో తీసుకున్నట్లయితే ఓవరాల్గా ఒకసారి చూసేస్తాం. ప్రీవియస్ టాపిక్స్ ఫర్ ద కంటిన్యూషన్ ఆఫ్ సెకండ్ యూనిట్లో చూడండి. సెకండ్ యూనిట్ నుంచి ఒకసారి నేను ఏమేమి టాపిక్ చెప్పాను ఒకసారి ఓవరాల్గా చెప్పేస్తాను. ఫోర్త్ యూనిట్లో సెకండ్ టాపిక్ నుంచి ఫస్ట్ ఫైల్ ఆర్గనైజేషన్, అందులో ఆర్గనైజేషన్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ఫైల్స్. సో ఆర్గనైజేషన్ ఆఫ్ రికార్డ్ ఫైల్స్లో హిప్ ఫైల్స్ సిస్టమ్ అంటే ఏంటి, సీక్వెన్షియల్ ఫైల్స్ అంటే ఏంటి, హ్యాష్ ఫైల్స్ అంటే ఏంటి, క్లస్టర్ ఫైల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, నెక్స్ట్ ఫైల్ ఆపరేషన్ ఎలా ఉంటుంది అందులో. సో అప్డేట్ ఆపరేషన్ అంటే ఏంటి, రిట్రైవ్ ఆపరేషన్ అంటే ఏంటి, హౌ టు ఆర్గనైజ్ ద ఫైల్ విత్ ఓపెన్, ఓకే, రీడ్, రైట్, క్లోజ్. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఇండెక్స్ అండ్ హ్యాషింగ్ గురించి చూసాం. ఇండెక్సింగ్ ఆర్ ఆర్డర్ ఇండైజెస్, ఇండెక్స్ అంటే ఏంటి, ఆర్డర్ ఇండైజెస్ ఆర్ ఇండెక్సింగ్ అంటే ఏంటి చూస్తున్నాం. ఇందులో 3 రకాలు అన్నాం. ప్రైమరీ ఇండెక్స్, సెకండరీ ఇండెక్స్, క్లస్టరింగ్ ఇండెక్స్. ప్రైమరీ ఇండెక్స్, సెకండరీ ఇండెక్స్, క్లస్టరింగ్ ఇండెక్స్. సో క్లస్టరింగ్ ఇండెక్స్లో 3 రకాలు ఉంటాయి. సో డెన్స్ ఇండెక్స్, పేర్ ఇండెక్స్, మల్టీ లెవెల్ ఇండెక్స్. ఆర్ ఇక్కడ ఇంకొకటి కూడా చూసుకోవచ్చు. సో మనం సో ఇక్కడికి వచ్చేస్తే ఈ 3 కూడా ఇలా ఉంటాయి కదా, మల్టీ లెవెల్ ఇండెక్స్ ఆర్ సంథింగ్. నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్లో ఈరోజు చూసింది ఏంటంటే B+T ఇండెక్స్ ఫైల్స్ ఎలా ఉంటాయి.
బైనరీ ట్రీ ఏంటి, దట్ ఈస్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, అందులో ఇంటర్నల్ నోడ్ అంటే ఏంటి, లీఫ్ నోడ్ అంటే ఏంటి, దీంట్లో హౌ టు ఇన్సర్ట్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద దట్ ఈస్ ఇంటర్మీడియట్ నోడ్కి లీఫ్ నోడ్తో యొక్క సహాయంతో ఎలా ఇన్సర్షన్స్ డెలీషన్స్ అనేవి సెర్చింగ్ అనేది చేస్తామని చూసాం. ఆఫ్ కోర్స్ ఇన్సర్షన్స్ సో ఎలా ఉంటుందో చూసాం, తర్వాత సెర్చింగ్ ఎలా ఉంటుందో చూసాం, దెన్ డెలీషన్ ఎలా ఉంటుందో చూసాం, దెన్ సో యాక్చువల్గా బీ ప్లస్ ట్రీస్ ముందు వెళ్ళేటప్పుడు బీ ట్రీస్ ఎలా ఉండాలో చెప్పాలి. బట్ ఫర్ యువర్ సేక్ ఆఫ్ అండర్స్టూడ్ మళ్ళీ బీ ట్రీస్ అనేది యాక్చువల్గా ఇంటర్మీడియట్ నోడ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, సో నెక్స్ట్ లీఫ్ నోడ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, అందులో డేటా అనేది ఎంత లెంత్లో ఉంటుంది, సో ఎక్కువ లెంత్లో ఉండదు అనేది మనం ఏంటి తీసుకొని అవి ఈ లీఫ్ నోడ్స్ యొక్క సాయంతో ఇంటర్మీడియట్ నోడ్కి ఎలా కనెక్ట్ చేసుకొని బీ ట్రీస్ ఇన్సర్షన్ డెలీషన్స్ సెర్చింగ్ అనేది చేస్తాయి అనేది సింపుల్గా దీంతో మనము అర్థం చేసుకోవచ్చు. అందుకోసం వాట్ ఈజ్ మెన్ బై బీ ట్రీ అనేది లాస్ట్ వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే థర్డ్ టాపిక్ వచ్చేవరకు ఫోర్త్ యూనిట్లో సో వాట్ ఈజ్ మెన్ బై మల్టీకీ యాక్సెస్ అనేది తీసుకున్నాం. మల్టీకీ యాక్సెస్ అంటే 2 అట్రిబ్యూట్స్ తీసుకొని వాటికి అసైన్ చేసినటువంటి వాల్యూస్తో ఇండెక్సింగ్ మనం చేసుకుంటాం. ఆ ఇండెక్సింగ్ వల్ల ఎంతవరకు ఉపయోగము అనేది ఏంటంటే ఇక్కడ చూసాం. అంతేకాకుండా మల్టీకీస్ వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, సో ఇండెక్స్ చేసినటువంటి టేబుల్ ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో ఓకే, సో బాయ్ బాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఈ వీడియోని ఏంటంటే యూట్యూబ్లో మనం యూజువల్గా అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఐ హ్యావ్ కంప్లీటెడ్ టోటలీ 3 topics in 4th unit. I think it may be having 2 topics only in next 5th that is 4th unit. So maybe tomorrow, day after tomorrow class we can conclude that one, then we can go for 5th unit. So I think totally I think 4 to 5 topics it is having. Next class we can maybe try to complete the unit. Okay, if it is having next we can take one more class, no problem. సో కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ మీకు ఈ ప్రజెంటేషన్స్లో మీకు ఇంకా క్లారిటీ కానీ లేదా ఏదైనా అర్థం కాదు కానీ లేదా ప్రజెంటేషన్లో కానీ ఏదైనా సజెషన్స్ ఇస్తే బాగుంటుంది. ప్లీజ్ మెన్షన్ ఇన్ కామెంట్స్ పుట్ ద ఇఫ్ యు ఆర్ లైక్ దిస్ సేమ్ presentations, please click on like button, click on that is send the comments for my reference. Okay na. So please click the like button because many members are able to what that is read it this one, how much it is reached for you అనేది నాకు అర్థమవుతుంది. కాబట్టి లైక్ బటన్ క్లిక్ చేసి కామెంట్స్ ద్వారా మీరు ఈ స్లైడ్స్ గురించి నాకు రివ్యూ కానీ ఇచ్చినట్లయితే ఐ కెన్ బెటర్ టు ప్రజెంట్ మై వీడియోస్ ఫర్ యూ. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఇదే పీపీటీని తీసుకొని ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో మీరు రాసినట్లయితే 60 to 70% of marks you can damn sure you will be get. Okay, please take care. Bye.